మీ ఒపీనియన్ ఏంటి? మేము అసలు అంటే ఎన్ని అవర్స్ వీక్లీ వీక్లీ వన్ అంటే 7x24 కదా, అంటే 140 ప్లస్ 24 అంతే. 140 ప్లస్ 7 4 సార్ 28 అంటే 168లో 168లో 160 చేస్తున్నాం. ఓకేనా, మమ్మల్ని ఆ రేంజ్లో వాయిస్తున్నారు. అసలు ఏమాత్రం టైం లాజికాలిటీస్ లేని ఇండస్ట్రీ అంటే అది మా ఇండస్ట్రీ. పొద్దున్న లొకేషన్ ఆర్ఎఫ్సి దాని దాటి ఉంటుంది, అంటే 7:30 బయలుదేరాలి. మాకు ప్యాకప్ 5 o'clock చెప్తారు, అంటే నెక్స్ట్ డే పొద్దున్న 5 o'clock. సో అలాంటి లాజిస్టిక్స్ ఏవి ఉండవు. ఏం పేరు మీ పేరు? సబరీష్. సబరీష్ గారు, మీరు ఏమవుదామని వచ్చారు? నేను హైదరాబాద్ జాబ్ చేయడానికి వచ్చా, ఇప్పుడు మేమర్ అయ్యా. అంతే, మేమరేనా? ఇండస్ట్రీ సైడ్ ఏం ట్రై? ఇండస్ట్రీ సైడ్ అంటే ట్రై చేయలేదు, జస్ట్ ఇంట్రెస్ట్ ఉందా? ఛాన్స్ ఇస్తే అవుతా. అంటే ఏమవ్వాలంటే ఛాన్స్ ఏమవ్వాలో తెలియాలి కదా నాకు. క్లారిటీ. ఛాన్స్ నువ్వేమవ్వాలో తెలియదు. కావాలా ఎవరికి తెలుసు? హీరోగా కావాలి అంతే కదా, హీరో అవ్వాలనుకున్నా అంతే కదా. ప్రతి మనిషికి వాళ్ళ లైఫ్ లో వాడే హీరో కదా. నేను సో నా లైఫ్ నేనే హీరో. హీరో, అందుకే అంటున్నాను. నువ్వు హీరో కదా అవ్వాలనుకుంటున్నావు, అసలు ఈ టైమింగ్ కూడా తీసేసాయి. అంటే రీసెంట్ గా అందరు 70 hours 90 hours అంటే ట్రోల్స్ ఎక్కువ అయ్యింది. అందుకే నువ్వు అవర్స్ వదిలేసాయి అబ్బాయి, నువ్వు హీరో అవ్వు ఫస్ట్. లిటరల్ ఏ తమ్ముళ్ళు సీట్లోకి ఇస్తాయి అన్న. ఇప్పుడు రాయన్ మూవీలోని ఒక మేం బాగా వైరల్ అయింది కదా, సిగ్గుంద్రని తినడానికి ఎంత ఏదో పనులు చేసి. అలాంటిది ఈ మూవీలో అలాంటిదైనా మేమ్ టెంప్లెట్ మాకేనా ఉందా? సినిమాలో బోల్డెన్ మేమ్ టెంప్లెట్లు ఉన్నాయి, అంటే వీళ్ళు మేమ్ టెంప్లెట్ కూడా సినిమా రాశారు. కుప్పలు ఉన్నాయా? ఓకేనా తమ్ముడు, మా సినిమాల్లో చాలా మేమ్ టెంప్లెట్లు ఉంటాయి, మీరు ఎందుకు వాడరో నాకు అదొక క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకు వాడలేదన్నా? చాలా వాడాం కదా, ధమాకాకు వాడాము. అవునా? మీకు యాక్చువల్లీ నేను లోకల్ వాడాను, చాలా వాడాం కదన్నా. వాడానన్న రేంజ్ లో వాడలేదు తమ్ముడు, అది నా పీపుల్ స్టార్ కొంతమంది ట్రోల్ చేశారు, ఆర్ నారాయణ మూర్తి గారిది మీరు ఎందుకు యూజ్ చేస్తాను అనుకోని. కానీ అది పెద్దగా అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నిజంగానే నేను ఇవన్నీ పెద్ద పెట్టించుకునే టైప్ కాదు. సెకండ్, కొన్ని రూల్ బుక్స్ ప్రాసెసెస్ మనం వద్దనుకున్నా కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటిని మేబీ దాంట్లో ఏదో కరెక్ట్ ఉందని వెళ్ళాలి. రెండోది, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మాకు నిజంగానే ఆయన ఎందుకు ఇష్టం అంటే, ఇఫ్ యూ రియలైజ్ I take a lot of inspiration from him in my personal life to be the kind of person I am. అంటే మరీ ఓవర్ ఫ్లాంబాయన్స్ ఉండకుండా వీలైనంత దాకా ఎంత నార్మల్ లైఫ్ బతకాలి అనే ఒక పద్ధతిని నేను చాలా జెన్యూన్గా ఒక కియాను రీవ్స్ అండ్ ఒక ఆర్ నారాయణ మూర్తిలో చూసి నేర్చుకున్నా. వీళ్ళిద్దరూ దే ఆర్ 2 people who always maintain లైఫ్ స్టైల్ ఇన్ ద మోస్ట్ బేసిక్ వే కదా, వాళ్ళ దగ్గర నేర్చుకుందే. నెక్స్ట్ ఈ ట్యాగ్ పరంగా నేను ఇప్పటిదాకా ట్రోల్ అయితే ఎవరు చేయలే, బట్ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ వెరీ వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇన్ అ వే ఐ థింక్ దిస్ ఇస్ సెలబ్రేటింగ్ హిమ్. లాస్ట్ 3 సంవత్సరాలు ఎవరు నారాయణమూర్తి గారి గురించి నన్ను ప్రశ్న అడగలేదే, ఎందుకు మీరు మర్చిపోయారు? 3 సంవత్సరాలు సెలబ్రేట్ చేసి పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారిని నేను పెట్టుకున్నాక మీరు అందరూ మళ్ళీ వచ్చి ఇప్పుడు అంటున్నారు. సో ఇట్స్ అ గుడ్ థింగ్, ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ దీనివల్ల మళ్ళీ అందరూ మీరు ఆయన గురించి గుర్తు చేసి 10 దగ్గర మాట్లాడుతున్నారు. మంచి వాళ్ళని గుర్తుంచుకోండి బాసు, నేను గుర్తు చేయకుండా గుర్తుంచుకోండి అంటున్నా. ఈ స్టోరీకి నేనే సెట్ అవుతాను మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ప్రశ్న ప్రతి స్టోరీ ఫస్ట్ నాకే చెప్తాడు, కొంచెం లేట్గా చెప్పింది ఒక స్టోరీయే, అండ్ ప్రశ్న చెప్పేటప్పుడే నా అలాగే చెప్తాడు. సో అంటే అది దాని టెక్నిక్ స్టైలు, అది అందరికీ అలాగే చెప్తాడు, నాకు మాత్రం అలా చేస్తాడో తెలియదు. కానీ ఆ కథ చెప్పేటప్పుడు నా బాడీ లాంగ్వేజ్లోనే చెప్తాడు. సో మనకు పెద్ద కన్ఫ్యూజన్ ఆప్షన్లు ఉండవు అక్కడ, యూనో. సో అండ్ నాకు ఈ మీటర్ సినిమాలు ఇష్టం బాసు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ సినిమాని ఎంత ఇచ్చేసుకున్నా మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ తిరిగి చూసినప్పుడు కొన్ని రకాల సినిమాలని రిపీట్ వాల్యూతో చూస్తాం. ఒక నువ్వు నాకు నచ్చావు, ఓకే, లేదా ఇలాంటి సినిమాలు మనం వెనక్కి వెళ్ళి వి గో బ్యాక్ అండ్ వాచ్ యాజ్ హ్యాపీ ఫిల్మ్స్. లేదా నేను అలాంటి కూడా దేవిపుత్రుడు, గోవింద ఇలాంటి సినిమాలు చూస్తాడు, అంజీ, ఓకేనా, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. ఈ 2 జానరాలు ఎప్పుడు నేను ఉండాలి నేను కోరుకుంటా. థ్యాంక్ యూ. నా కెరీర్లో నా సినిమా నేను చెప్పుకోకూడదు కాబట్టి నా కెరీర్లో నాకు కుదిరింది ఇది. సో నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం, కొన్ని జానరాలు. సో ఐ థింక్ ఆ జానరా ఇన్ ద లాస్ట్ డెకేడ్ బెస్ట్ వీలే చేశారు, కన్సిస్టెంట్గా చేస్తున్నారు. అండ్ మీరు యాక్చువల్లీ వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇంకా దానికి ఇవ్వాలా, ఓకేనా. సో మీరు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేసిన ప్రతి హీరోకి వాళ్ళ కెరియర్ హైయెస్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చారు, మేబీ ఎక్సెప్ట్ 1 film. ఆల్ అదర్ ఫిల్మ్స్ ఆల్ ద హీరోస్కి ఆ టైంలో థియేట్రికల్ హైయెస్ట్ కలెక్షన్ నెంబర్ వాళ్ళ సినిమాలే. సో నాకు ఈ జానరా ఇష్టం. అండ్ నేను ఎప్పటి నుంచో వీళ్ళతో, ఇంకోటి ఇది ఫిలిం లాంగ్వేజే వేరే. ఇలాంటి సినిమాల్లో మీరు టెక్నికల్ కట్స్, మీరే పర్ఫార్మెన్స్ స్టైలే వేరే ఉంటుంది. సో ఈ ఫిల్మ్ లాంగ్వేజ్లో నేను కనిపించాలి, ఆడియన్స్ నన్ను ఎంజాయ్ చేయాలని ఒక యాక్టర్గా నా కోరిక ఉండింది. అది వీళ్ళ ద్వారా పాటు నాకు వెరీ హ్యాపీ.
హాయ్ అన్న. సో డైరెక్టర్ గారికి అండి యాక్చువల్లీ ఇది రావు రమేష్ గారు ఉన్నారు కదా దీంట్లో. సో ఫస్ట్ ఆయన్నే అనుకున్నారు ఆ మూవీకి. ఇది ఇంచుమించుగా ధమాకా షూట్ టైంలో ప్రసన్న గారు నాకు 2 minutes లైన్ చెప్పారు. మామూలు ఒక లైన్ అనుకుంటున్నాను సార్ అని. ఆ రోజు లైన్ చెప్పినప్పుడు రావు రమేష్ గారు అనే చెప్పారు ఆయన. ఆ తర్వాత మరలా ఇప్పుడు ఈ 2 years తర్వాత ఇది హ్యాపెనింగ్ అయింది. అప్పుడు చెప్పినట్టే ఆయన రావు రమేష్ గారిని అనుకుని ఆయన కథ రాసుకున్నారు. ఓకే సార్, నాకు అనిపించింది ఏంటంటే మీరు డైరెక్టర్గా సక్సెస్లో ఉన్నారు లాస్ట్ మూవీస్ అన్నీ మీవి. సో మీలో ఉన్న యాక్టర్ని మీరు కొంచెం చంపేస్తున్నారు అనిపించింది. మీరు యాక్టింగ్ చేసి చాలా బాగుంటుంది అనిపించింది ఈ మూవీలో. ఏదైనా చిన్న role ఆయన ఏమైనా- స్టేజ్ మీద చేసేది యాక్టింగ్ మాత్రమే. మీకు అర్థం కావట్లే, యాక్టింగ్ నే మేము చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఏమంటే యాక్చువల్గా ఆయన మీలో డైరెక్టర్ని చంపేద్దాం అనుకుంటున్నాడు, యాక్టర్ని లేపి. నిజమా? నన్ను డైరెక్టర్గా చంపేద్దాం అనుకుంటున్నావా? లేదండి, మీరు డైరెక్టర్గా సక్సెస్లో ఉన్నారు. యాక్టర్గా ఉంటే ఇంకా సక్సెస్ అవుతారు. మీలోనే యాక్టర్ని కూడా కొంచెం బయటికి తీసుకొని రండి అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఈవెంట్స్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో అలా అనిపించింది మీలో ఒక మంచి యాక్టర్ కూడా ఉన్నారని. సో ఈ మూవీలో ఏదైనా చిన్న రోల్ ఉందా మీకు అలా? లేదు లేదు, చేయట్లేదు. థ్యాంక్ యూ. సో యాక్టర్గా కూడా ట్రై చేయండి సార్. అంటే మీరే డైరెక్టర్ కాబట్టి మీరే రాసుకొని మీరే చేసి మీకు థ్యాంక్ యూ. సో అంటే రీసెంట్గా మీరు చేసిన అన్ని ఫిలిమ్స్లో అంటే ఏ డైరెక్టర్ అంటే మీకు ఇష్టం? మజాక డైరెక్టర్ కాకుండా, ఎందుకంటే అతని పక్కనే ఉన్నాడు కాబట్టి. సో అండ్ నెక్స్ట్ నాకు ఈ డైరెక్టర్తో మూవీ చేయాలని ఉంది అని ఎవరితో ఉంది? నేను ఎనీ డే మీరు నన్ను అడిగినప్పుడు మై టాప్ ఫేవరెట్ విల్ ఆల్వేస్ బి రాజన్ డీకే. బికాస్ నేను ఒక కంప్లీట్ నోబడీగా ఆడిషన్ చేసే కుర్రాడుగా ఉన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి బాంబేలో వెళ్ళిచ్చి హిందీ నేర్పించి హిందీ సినిమాలో హీరోగా పెట్టారు. ప్యూర్లీ బికాస్ దే ఫెల్ట్ ఐ వాజ్ అ టాలెంటెడ్ యాక్టర్. ప్రస్థానంలో నా ఫుటేజ్ చూసి రిలీజ్కి ముందు ఈ అబ్బాయి చాలా బాగా చేస్తున్నాడు అబ్బా, ఇలాంటి అబ్బాయికి అవకాశం రావాలని హిందీకి తీసుకెళ్ళి చేయించారు నా చేత. సో ఎనీ డే మై ఫస్ట్ ప్రయారిటీ విల్ ఫస్ట్ గో టు రాజన్ డీకే. సో వాళ్ళు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఐ ఆల్వేస్ వాంట్ టు గో వర్క్ విత్ దెమ్. రీసెంట్గా చూసుకుంటే ఒక మైకిల్, భైరవ కోన, తర్వాత రాయను, నెక్స్ట్ కెప్టెన్ మిల్లరు, తర్వాత మజాక. ఈ ఇయర్కి గట్టిగా అబ్జర్వ్ చేస్తే మినిమం 4 films చేస్తున్నట్టున్నారు. ఇయర్కి 4 films. ఇప్పుడు సంవత్సరం నా లాస్ట్ రిలీజు ఫెబ్లో భైరవకోన్ వచ్చింది, జూలైలో రాయన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వెబ్లో తీసుకొచ్చి ఇచ్చారు. ఓకేనా? ఈ ఇయర్ ఇంకోటి వస్తుంది, మిల్లర్ జాన్లో వచ్చింది. సో బేసిక్లీ ఇట్స్ బీన్ లాస్ట్ 2 years నేను పరిగెట్టాల్సిన అవసరం వచ్చింది, గట్టిగానే పరిగెట్టా. అంటే ఇన్ని మూవీస్లో మీకు ఎలాంటి జానర్ మూవీస్ తీయాలి అని మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ? అంటే ఏ టైప్లో ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారు? నాకు కొంచెం పీరియాడిక్ ఫ్యాంటసీ బాగా ఇష్టం. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సరే ఇట్స్ ఎయిదర్ పీరియాడిక్ ఫ్యాంటసీ ఆర్ ప్రాపర్ కమర్షియల్ మసాలా ఫిల్మ్, పాప్కార్న్ ఎంటర్టైనర్. వీళ్ళ స్టైల్ సినిమాలు చాలా ఇష్టం. లేదా ఒక పీరియాడిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నాకు అలాదిన్, దేవిపుత్రుడు, అంజీ, ఇలాంటి గోవింద గోవింద పీరియాడిక్ కాదు, బట్ నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. మనం విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు దాకా ఉన్నాడు థియేటర్లోనే. ఇప్పుడు శివరాత్రికి వస్తున్నాం అని చెప్పేసి వచ్చారు. మీరు కూడా అలాగే థియేటర్లో ఉండి ఫ్యాన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ప్రసన్నానే నీ పంచి ఎంజాయ్ చేసాడంటే తప్పకుండా నెల ఉంటాం. నెల అయితే మినిమం తప్పకుండా ఉంటాం తమ్ముడు. పంచి కంటే డిక్షన్ నచ్చింది నాకు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. అంటే ఇప్పుడు మీ గ్యాంగ్ అంత ఉంది కదా హీరోస్లో, సో వాళ్ళందరితోటి అంటే హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా కానీ మీరు ఎలా ఎంకరేజ్ చేసుకుంటారన్న? అంటే మీలో మీరు అంటే విశ్వక్సేన్ అన్న కానీ, లేకపోతే ఆది అన్న కానీ, ఆది పినిశెట్టి అన్న కానీ, సో మీరు అందరూ ఫ్రెండ్స్ కదా, సో మీ బాండింగ్ ఎలా ఉంటుందన్న హిట్స్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు? అసలు సినిమాల గురించి మాట్లాడడం అంతేనా? అంత చిల్లన్న? అసలు సినిమాల గురించి మాట్లాడడం, రిలీజ్ ఉంటే రే ఇది ట్రైలర్ రా ఇంతే తప్ప, వీలైన దాకా సినిమాని తప్ప ఇంకేమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం తప్ప. ఆ టాపిక్ ఎవరైనా తెచ్చినా కూడా ఇంకోటి చెప్పేస్తాం, ఒరే ఇక్కడ కూడా ఈ టాపిక్ అవసరమా, ఇప్పుడు దాకా షూటింగ్ చేసే వస్తున్నాం అని. సీ ద పాయింట్ హియర్ ఇస్ బీయింగ్ ఏబుల్ టు లివ్ అ నార్మల్ లైఫ్ విత్ ఫ్రెండ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ కదా. బై నార్మల్ లైఫ్ అనేది సరదాగా చిల్లుగా ఒకరినొకరు ఏడిపించుకుని కొట్టుకుని సరదాగా ఉండే ఫ్రెండ్స్ నలుగురు ఉంటారు కదా, అది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. వాళ్ళతోటి పెద్ద సినిమా డిస్కషన్ ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఆది ఇది ఫ్రైడే శబ్దం సినిమా రిలీజు, తప్పకుండా ఫ్రైడే నేను దాంతో చూస్తా. నాది రేపు రిలీజు. ఇప్పుడు దాకా ఆడు ఎక్కడున్నాడో నేను ఏం చేస్తున్నాడో ఒకరికి తెలియదు. ఇదంతా అయ్యాక నైట్ ఫోన్ చేసి ఏం చేస్తున్నారో అంటాం. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. మీ సినిమాలు అంటే అన్ని రిలీజ్ అవుతున్నాయి కన్నా, సో నాకు నా వెంకటాద్రి ఇప్పటిదాకా ఎక్స్ప్రెస్ అవలా అదే అన్న అవ్వలేదనే నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చేయగలవానా అని అడుగుతున్నా. ఈ ఇయర్ తప్పకుండా అవుతుంది, ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ దిస్ ఇయర్ టు డూ బికాస్ ఇట్స్ 15th year. వీ వాంట్ టు డూ సంథింగ్ స్పెషల్. రిలీజ్నే కాదు, ఆ సినిమాకి వచ్చే ప్రతి వాళ్ళకి ఐస్ క్రీమ్లు, చిన్న చిన్న గిఫ్ట్లు. వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ స్పెషల్ ఫర్ ఎవ్రీబడి అండ్ గివ్ బ్యాక్. సో దట్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్. మీరు సినిమా చూడరా, మీరు థియేటర్కి వెళ్తే మీకు వస్తుంది ఐస్ క్రీము. థియేటర్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఇస్తానంటున్నా అంతే.
ప్రసన్న గారు ఆయన బ్రదర్ యా అయితే మీ వన్ లైనర్ కామెడీ సీన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని నేను. వన్ లైనర్ కామెడీ సీన్స్ ఉంటాయి కదా, థ్యాంక్ యూ. సో అవి రాయడానికి మీరు ఏమైనా కోర్స్ చేశారా స్పెషల్గా? ఏం లేదన్నా, నేను ఈస్ట్ గోదావరి, నాది మచిలీపట్నం, మాది కృష్ణా డిస్ట్రిక్ట్, బట్ చదువుకుంది మాత్రం ఈస్ట్ గోదావరిలో.